ప్రజల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారతీయ జన ఔషధి పరియోజన పథకం ద్వారా లార్విన్ సంస్థ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ వేర్ హౌస్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. లార్విన్ సంస్థ వేర్ హౌస్ ద్వారా 3 రకాల మందులు ఎంఆర్పీ ధరల కంటే అతి తక్కువ ధరలో పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. తెలంగాణలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. Sri Narayan, Sri Ganesh, Honorable Level, Secretariat, Cantonment, Sri Kattipalli, Venkata Rama, Reddy, Honorable MLA, Kamareddy, Sri Lagu, Rajpura, Ramu, CEO, Northern Group of Companies, and other dignitaries of the IS, distinguished guests, ladies and gentlemen, Namaskar and good morning to all. I am happy to join you for the inauguration of PNBI Lord Bennet Generosity Distribution and Marketing Warehouse here in Uppal, Hyderabad. This marks a major step in our mission to make affordable, accessible and quality healthcare a reality for every citizen of Telangana. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి తోడు ప్రధానంగా ఈరోజు మెడికల్ షాప్కి వెళ్తే ఏ రకంగా 100,000 ఖర్చు అవుతున్నాయో ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి ఆదుకోవడం కోసం జనౌషధి కేంద్రాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రతి మెడికల్ షాప్లో ఉన్నటువంటి ధరతో పోల్చినట్లయితే 50% నుంచి 90% వరకు తక్కువ ధరలో జనౌషధి కేంద్రాల్లో ఈరోజు మెడిసిన్ దొరికే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున జనౌషధి కేంద్రాలు ప్రారంభించడానికి కూడా సబ్సిడీతో కూడినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఆ రకంగా మరి ఎవరైనా సరే ఆదాయంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉన్నా లేకపోయినా ఎవరైనా జనౌషధి కేంద్రానికి వెళ్ళి ఈరోజు మెడిసిన్ కొనుగోలు చేసే విధంగా 50 నుంచి 90% తక్కువ ధరలకు అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఒక మేజర్ డిపో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపో ప్రారంభోత్సవం